హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో R1కు సంబంధించిన యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకున్నారు కదా. అలానే R2కు సంబంధించిన వర్స్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ గురించి కూడా తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో R3కు సంబంధించిన అంటే రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. విల్ బీకు తెలుగు అర్థాలు ఏమిటి, ఏ సబ్జెక్ట్స్కు ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి, ఈ విల్ బీ అనే బీ ఫామ్ ఆఫ్ వర్బ్ను ఏ సబ్జెక్ట్స్కు వాడాలి, సింగులర్స్కి వాడాలా, ప్లూరల్స్కి వాడాలా అనేది ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు విల్ బీ గురించి చూద్దాం. విల్ బీకు తెలుగు అర్థాలు ఏమిటి? ఉంటాను, ఉంటాము, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది, ఉంటాయి అనేవి విల్ బీ అనే బీ ఫామ్ ఆఫ్ వర్బ్కు హెల్పింగ్ వర్బ్కు తెలుగు అర్థాలు అవుతాయి. ఈ విల్ బీ అనేది ఏ పర్సన్స్కు వాడాలి, ఏ సబ్జెక్ట్స్కు వాడాలి అని అంటే విల్ బీను ఏ పర్సన్స్కైనా వాడచ్చు. ఏ పర్సన్స్కి, ఏ సబ్జెక్ట్స్కైనా మీరు ఈ విల్ బీ అనే బీ ఫామ్ ఆఫ్ వర్బ్ను హెల్పింగ్ వర్బ్ను వాడవచ్చు. పర్సన్స్ మనకు ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అందులోనూ మరి 2 టైప్స్గా ఉన్నాయి. అంటే ఒక్కో పర్సన్కు, ఒక్కో సబ్జెక్ట్కు మరి 2 టైప్స్గా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్కు సంబంధించి ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్కి సంబంధించి సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్. అలానే థర్డ్ పర్సన్కి సంబంధించి థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అని ఉన్నాయి కదా. ఆ సబ్జెక్ట్స్కు అంటే ఫస్ట్ పర్సన్కి కానీ, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా ఏ పర్సన్స్కి అయినా సరే ఈ విల్ బీ, ఈ బీ ఫామ్ ఆఫ్ వర్బ్ను యూస్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? R3 వాక్యాలు రాయడానికి వాడతారు. R3 వాక్యాలు అంటే ఏమిటి? రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేది ఈ R3 వాక్యాలు. R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ అవుతుంది. ఇప్పుడు విల్ బీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను సినిమాలు చూస్తుంటాను. ఫస్ట్ ఇది ఏ వాక్యం అవుతుంది అని అంటే R3 వాక్యం అవుతుంది. ఎందుకు అని అంటే ఈ చూస్తుంటాను పదాన్ని విడదీసుకొని రాసుకుంటే చూస్తూ ప్లస్ ఉంటాను కలిపి రాస్తే చూస్తూ ఉంటాను అవుతుంది కదా. చూస్తూ అంటే రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. ఉంటాను అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి సో ఇది రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఇది ఇప్పుడు జరుగుతూ లేదు, జరిగిన విషయం గురించి చెప్తూ కూడా లేదు, జరగబోయే విషయాన్ని గురించి చెప్తూ ఉంది. సో ఇది రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. R3 వాక్యం అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇక్కడ నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, సినిమాలు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. చూస్తుంటాను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే చూస్తూ అనేది రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. అలానే ఉంటాను అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇంగ్లీష్లో విల్ బీ అని అంటారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఇంగ్లీష్లోకి రాద్దాం. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? నేను, ఐ, ఇంగ్లీష్లో ఐ అంటారు. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉంటాను, ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? చూస్తూ, వాచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఇక్కడ సినిమాలు, మూవీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ విల్ బీ వాచింగ్ సినిమాస్ లేదా ఐ విల్ బీ వాచింగ్ మూవీస్ అని అవుతుంది. ఇక్కడ మీరు ఫ్యూచర్ టైమ్స్కు సంబంధించిన టైప్ని కూడా వాడుకోవచ్చు. టుమారో అయితే టుమారో అని వాడచ్చు, ఈవినింగ్ సినిమాలు చూస్తానంటే ఈవినింగ్ అని కూడా వాడచ్చు. ఎలా అయినా ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన వర్డ్స్ను మీరు టైంను ఇక్కడ వాడుకోవచ్చు. ఒకవేళ నేను సాయంత్రం సినిమాలు చూస్తాను అని చెప్పాలంటే ఐ విల్ బీ వాచింగ్ సినిమాస్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పచ్చు. నేను సినిమాలు రేపు చూస్తుంటాను. రేపు నేను సినిమాలు చూస్తూ ఉంటాను అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే
ఐ విల్ బీ వాచింగ్ మూవీస్ టుమారో అని అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? సినిమాలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మూవీస్. రేపు ఇంగ్లీష్లో ఏమంటారు? టుమారో. చూస్తూ ఉంటాను పదాన్ని విడదీసుకొని రాసుకుంటే చూస్తూ ప్లస్ ఉంటాను. చూస్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? వాచింగ్. ఉంటాను అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ అని అంటారు. మొత్తానికి ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ విల్ బీ వాచింగ్ మూవీస్ టుమారో అని అవుతుంది. ఎప్పుడైనా సరే వాక్యం R3లో ఉన్నప్పుడు, రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు మీరు వర్డ్స్ని కూడా టైం చెప్పేటప్పుడు R3కి సంబంధించినవే మీరు యూస్ చేయాలి. టైం చెప్పేటప్పుడు రేపు, మర్నాడు, సాయంత్రం అని చెప్పేటప్పుడు మీరు R3 వాక్యాలు యూస్ చేసేటప్పుడు R3 వర్డ్స్ని టైం చెప్పేటప్పుడు R3 వర్డ్స్ని మీరు యూస్ చేయాలి. ప్రెజెంట్ ఇప్పుడు నేను సినిమా చూస్తూ ఉన్నాను అన్నట్టయితే నేను సినిమా చూస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూస్తూ ఉన్నాను కాబట్టి ఐ యామ్ వాచింగ్ మూవీ అని అవుతుంది. ఇది టుమారో చూస్తాను కాబట్టి ఐ విల్ బీ వాచింగ్ మూవీస్ టుమారో అని అనాలి. అర్థమైందా లెర్నర్స్? మేము గుడికి రేపు వెళ్తూ ఉంటాము. ఈ టైంలో మేము రేపు గుడికి వెళ్తూ ఉంటాము అని అర్థాన్ని ఇస్తుంది. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? గుడికి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు ద టెంపుల్. రేపు ఇంగ్లీష్లో ఏమంటారు? టుమారో. వెళ్తుంటాము అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉంటాము. వెళ్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉంటాము అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లోకి రాద్దాం. వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. టు ద టెంపుల్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా వి విల్ బీ గోయింగ్ టు ద టెంపుల్ టుమారో అని అవుతుంది. ఎప్పుడైనా సరే వాక్యం R3లో ఉన్నప్పుడు టైం చెప్పేటప్పుడు R3కి సంబంధించిన వర్డ్స్ని మాత్రమే వాడాలి. అదే R2 సెంటెన్స్ అయితే టైం చెప్పేటప్పుడు R2కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే వాడాలి. సో ఇది వాక్యం ఇక్కడ R3కి సంబంధించింది కాబట్టి R3 సెంటెన్స్కు సంబంధించిన R3 టెన్స్కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే మీరు యూస్ చేయాలి. టైం చెప్పేటప్పుడు యూస్ చేయాలి. నీవు వచ్చే ఆదివారము అమెరికాకి పోతుంటావు. నెక్స్ట్ వీక్ నువ్వు అమెరికాకి పోతుంటావు అని అర్థాన్ని ఇస్తుంది. నీవు ఇంగ్లీష్లో ఏమంటారు? వచ్చే ఆదివారముని ఇంగ్లీష్లో ఏమంటారు? నెక్స్ట్ సండే అని అవుతుంది. అమెరికాకి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు అమెరికా. పోతుంటావు అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే పోతూ ప్లస్ ఉంటావు. పోతూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉంటావు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ. ఫైనల్గా ఈ వాక్యం యూ విల్ బీ గోయింగ్ టు అమెరికా ఆన్ నెక్స్ట్ సండే అని అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. టు అమెరికా ఆన్ నెక్స్ట్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు నెల తర్వాత కారును నడుపుతుంటారు. మీరు నెల తర్వాత కార్ని నడుపుతూ ఉంటారు అని అర్థం. ఇంకా అది జరగలేదు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ కూడా లేదు. ఆల్రెడీ జరిగింది ఆ విషయం కూడా కాదు. జరుగుతూ ఉన్న విషయం కూడా కాదు. సో నడుపుతూ ఉంటారు ఇది ఫ్యూచర్లో నడుపుతూ ఉంటారు అని అర్థాన్ని ఇస్తుంది. సో ఇది R3 సెంటెన్స్ అవుతుంది. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? నెల తర్వాత అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆఫ్టర్ ఏ మంత్. కారును అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ద కారు. నడుపుతుంటారు అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే నడుపుతూ ప్లస్ ఉంటారు. నడుపుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రైవింగ్. ఉంటారు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం యూ విల్ బీ డ్రైవింగ్ ద కార్ ఆఫ్టర్ ఏ మంత్ అవుతుంది. యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డ్రైవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ద కార్ ఆఫ్టర్ ఏ మంత్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం R3 సెంటెన్స్ కాబట్టి R3 వాక్యాలకు R3 వర్డ్స్ని మాత్రమే ఫ్యూచర్లో యూజ్ చేసే వర్డ్స్ని మాత్రమే మనం ఇక్కడ వాడాలి. మీరు వచ్చే సంవత్సరంలో క్రికెట్ ఆడుతుంటారు.
మీరు ఇంగ్లీష్లో ఏమంటారు, యూ వచ్చే సంవత్సరంలో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇన్ నెక్స్ట్ ఇయర్ అని కూడా అనవచ్చును. ఇయర్ తర్వాత అంటే ఆఫ్టర్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అని అంటే ఇన్ నెక్స్ట్ ఇయర్ అని అనాలి. క్రికెట్ని ఇంగ్లీష్లో ఏమంటారు, క్రికెట్. ఆడుతుంటారు పదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఆడుతూ ప్లస్ ఉంటారు, ఆడుతూని ఇంగ్లీష్లో ఏమంటారు, ప్లేయింగ్. ఉంటారు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, విల్ బీ. ఫైనల్గా ఈ వాక్యం యూ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ నెక్స్ట్ ఇయర్ అవుతుంది. లేదా ఈ ఇయర్ తర్వాత అని అంటే యూ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఆఫ్టర్ దిస్ ఇయర్ అని అనాలి. అతడు మర్నాడు నటిస్తుంటాడు. రేపు లేక మర్నాడు అతడు ఈ టైంకి నటిస్తూ ఉంటాడు అని అర్థాన్ని ఇస్తుంది. అతడు ఇంగ్లీష్లో ఏమంటారు, హీ. మర్నాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, డే ఆఫ్టర్ టుమారో. రేపు లేక మర్నాడు. నటిస్తుంటాడు అనే పదాన్ని నటిస్తూ ప్లస్ ఉంటాడు. నటిస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు, యాక్టింగ్. ఉంటాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, విల్ బీ అని హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం హీ విల్ బీ యాక్టింగ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో అని అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, యాక్టింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఆన్ డే ఆఫ్టర్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం R3 వాక్యం కదా. ఈ వాక్యాన్ని R2లో చెప్పాలి అని అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి అంటే అతడు మొన్న నటిస్తూ ఉండెను అని కదా. మొన్న అంటే R2 వాక్యాలు వచ్చినప్పుడు R2కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే వాడాలి. ఇది R3 వాక్యం కాబట్టి R3కు సంబంధించిన ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన వర్డ్స్ని మాత్రమే వాడాలి. R2కి అయితే ఇక్కడ మొన్న అని వాడాలి. అప్పుడు ఏమవుతుంది, హీ వాజ్ యాక్టింగ్ ఆన్ డే బిఫోర్ ఎస్టర్డే అని అనాలి. బట్ ఇక్కడ R3 వాక్యం చెప్పేటప్పుడు హీ విల్ బీ యాక్టింగ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో అని అనాలి. ఇప్పుడు అర్థమైందా లెర్నర్స్? ఆమె నన్ను ప్రేమిస్తుంటుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు, షీ. నన్ను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, మీ. ప్రేమిస్తుంటుంది అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే ప్రేమిస్తూ ప్లస్ ఉంటుంది. ప్రేమిస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు, లవింగ్. ఉంటుంది అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, విల్ బీయింగ్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి షీ విల్ బీ లవింగ్ మీ అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లవింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టీచరు చంటిని కొడుతుంటాడు. టీచర్ అనే సబ్జెక్టు షీ అయితే ఇక్కడ ఉంటుంది, టీచర్ కొడుతూ ఉంటుంది అని వస్తుంది. లేదా ఇక్కడ టీచర్ అనే అతను హీ అయితే మగ అతను అయితే టీచర్ చంటిని కొడుతుంటాడు అని వస్తుంది. టీచర్ని ఇంగ్లీష్లో ఏమంటారు, టీచర్. చంటిని ఇంగ్లీష్లో ఏమంటారు, చంటి. కొడుతుంటాడు అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే కొడుతూ ప్లస్ ఉంటాడు. కొడుతూని ఇంగ్లీష్లో ఏమంటారు, బీటింగ్. ఉంటాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, విల్ బీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీచర్ చంటిని కొడుతుంటుంది అని అంటే కొడుతూని ఇంగ్లీష్లో ఏమంటారు, బీటింగ్ అని అంటారు. ఉంటుంది అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, విల్ బీ అని అంటారు. ఎందుకంటే ఉంటాడు, ఉంటుంది, ఉన్నాయి అలాంటివన్నీ వర్డ్స్ అన్నీ విల్ బీ అనే మీనింగ్కు మాత్రమే వస్తాయి. ఇంగ్లీష్లో విల్ బీ అని మాత్రమే అంటారు. బట్ తెలుగులో ఇక్కడ షీ అయితే సబ్జెక్ట్ షీ అయితే ఉంటుంది అని వస్తుంది. అదే సబ్జెక్ట్ ఇక్కడ హీ అయితే ఉంటాడు అని వస్తుంది. ఇది తెలుగులో మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ ఉంది. బట్ ఇంగ్లీష్లో సేమ్ మీనింగ్ విల్ బీ అని వస్తుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి టీచర్ విల్ బీ బీటింగ్ చంటి అని అవుతుంది. టీచర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీటింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, చంటి అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వారు కారులో పోతుంటారు. వారుని ఇంగ్లీష్లో ఏమంటారు, దే. కారులో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, బై కార్. పోతుంటారు అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే పోతూ ప్లస్ ఉంటారు. పోతూని ఇంగ్లీష్లో ఏమంటారు, గోయింగ్. ఉంటారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, విల్ బీ. ఫైనల్గా ఈ వాక్యం దే విల్ బీ గోయింగ్ బై కార్ అవుతుంది. దే అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, బై కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అవి పడుకుంటుంటాయి. అవి ఇంగ్లీష్లో ఏమంటారు, దోస్. పడుకుంటుంటాయి అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే పడుకుంటూ ప్లస్ ఉంటాయి. పడుకుంటూ ఇంగ్లీష్లో ఏమంటారు, స్లీపింగ్. ఉంటాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, విల్ బీ. ఫైనల్గా ఈ వాక్యం దోస్ విల్ బీ స్లీపింగ్ అవుతుంది. దోస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది
హెల్పింగ్ వర్బ్ అవుతుంది. స్లీపింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. పిల్లలు ఆడుకుంటుంటారు. పిల్లల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చిల్డ్రన్. ఆడుకుంటూ ప్లస్ ఉంటారు అని అర్థం. ఆడుకుంటూ ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లేయింగ్. ఉంటారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ. విల్ కాదు, ఇక్కడ విల్ బీ రాయాలి, మర్చిపోయాను, రాయలేదు, సారీ. చిల్డ్రన్ విల్ బీ ప్లేయింగ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. అదే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నట్టయితే చిల్డ్రన్ విల్ బీ ప్లేయింగ్ ఆన్ ద గ్రౌండ్ అని అనాలి. లేదా ఇంటిలో ఆడుకుంటూ ఉంటే చిల్డ్రన్ విల్ బీ ప్లేయింగ్ ఇన్ ద హౌస్ అని అనాలి. అర్థమైందా లర్నర్స్? ఇక్కడ చిల్డ్రన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఆన్ ద గ్రౌండ్, ఇన్ ద హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రాజు మరియు మహేష్ ఎగ్జామ్ రాస్తుంటారు. రాజు మరియు మహేష్ ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అని అర్థాన్ని ఇస్తుంది. రాజు మరియు మహేష్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రాజు అండ్ మహేష్. ఎగ్జామ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎగ్జామ్. రాస్తుంటారు అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే రాస్తూ ప్లస్ ఉంటారు. రాస్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? రైటింగ్. ఉంటారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ. ఫైనల్గా ఈ వాక్యం రాజు అండ్ మహేష్ విల్ బీ రైటింగ్ ద ఎగ్జామ్ అని అవుతుంది. ఒకవేళ సోమవారం రోజున ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అనుకోండి, రాజు అండ్ మహేష్ విల్ బీ రైటింగ్ ద ఎగ్జామ్ ఆన్ మండే అని అవుతుంది. ఇక్కడ మండే అనే కాదు, ఏ వారము, ఏ డేట్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్లో వాడుకోవచ్చు. మండే అనే కాదు, ఇక్కడ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చును. నేను, శ్వేత, జ్యోతి, ఆది స్కూల్కు వెళ్తుంటాము. మేము నలుగురు ఫ్రెండ్స్, మేము స్కూల్కు వెళ్తూ ఉంటాము అని అర్థాన్ని ఇస్తుంది. నేను, శ్వేత, జ్యోతి, ఆదిని ఇంగ్లీష్లో ఏమంటారు? శ్వేత, జ్యోతి, ఆది అండ్ మీ అని అంటారు. స్కూల్కు ఇంగ్లీష్లో ఏమంటారు? టు ద స్కూల్. వెళ్తూ ఉంటాము పదాన్ని విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉంటాము. వెళ్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉంటాము అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ బీ. ఫైనల్గా ఈ వాక్యం శ్వేత, జ్యోతి, ఆది అండ్ మీ విల్ బీ గోయింగ్ టు ద స్కూల్ అవుతుంది. శ్వేత, జ్యోతి, ఆది అండ్ మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. టు ద స్కూల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? విల్ బీకు తెలుగు అర్థాలు ఏమిటి? ఉంటాను, ఉంటాము, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది, ఉంటాయి. ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్, ఈ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏ సబ్జెక్ట్స్కైనా మీరు వాడుకోవచ్చును. సబ్జెక్ట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి మనకు? 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అని ఉన్నాయి కదా. అలాంటి వాటికి మీరు ఏ సబ్జెక్ట్కైనా సరే ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను మీరు వాడుకోవచ్చు. R3 వాక్యాలకు ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. R3 అంటే ఏమిటి? రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్, అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేది ఈ R3. సో అలాంటి R3 వాక్యాలకు ఏ సబ్జెక్ట్స్కైనా మీరు ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను మీరు యూజ్ చేసుకోవచ్చును. R3 వాక్యాలు రాయడానికి వాడతారు. R3 వాక్యాలు రాయడానికి లేదా మాట్లాడడానికి ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతారు. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.